జై శ్రీమన్నారాయణ. ఇవాళ 12వ పాసురం అర్థం తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. కనై తిల్లం కత్తెరుమై కండ్రుక్కిరంగి నినైత్తు ములై వజియే నిన్రు పాల్ సోరా ననై తిల్లం సేరుక్కుం నచల్వన్ తంగాయ్ పనితలై వీజినెన్ వాసల్ கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனுத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் ఇనిత్తా నిజుందారాయ్ ఈదెన్న పేరు రక్కం అనే తిల్లితారు మరిందేలో రెంబావాయ్. 11వ పాసురంలో 12వ పాసురంలో గోదాదేవి ఆ గోపిక యొక్క వంశ ప్రతిష్టత గురించి కూడా చెప్తుందండి. నిన్నేం చెప్పింది, నిన్న గోపిక యొక్క సోదరుడు నిత్యకర్మని వదిలేయకుండా స్వామిని ఆ పనులు చేసే దాంట్లోనే స్వామిని తలుచుకుంటూ ఆ పని చేసేవాడు. కానీ ఇవాళ గోపిక యొక్క సోదరుడు నిత్యకర్మని వదిలేశాడు, మొత్తం ఆ స్వామి వెనుక మాత్రమే తిరుగుతూ ఉంటాడంట. అలా ఎలా నిత్యకర్మని వదిలేసి స్వామి వెనకే తిరుగుతూ ఉండాలంటే మనం లౌకిక విషయాలు మొత్తం వదిలేయాలంటండి. అలా స్వామిని పట్టుకొని అయితే ఉండొచ్చంట. అలా కాకుండా స్వామిని కొంచెం సేపు పూజించి మళ్ళీ తర్వాత మామూలుగా లౌకిక విషయాల మీద చూసుకుంటూ అలా ఉండకూడదంటండి. నిన్న ఏం చెప్పింది గోదాదేవి, నిత్యకర్మలను చేస్తూ స్వామిని పూజించవచ్చు. లేదు మొత్తం మేము స్వామినే పూజించాలి అంటే కనుక నిత్యకర్మని వదిలేసి స్వామినే పూజించాలంటే మొత్తం లౌకిక విషయాల మీద మొత్తం మనం వదిలేసుకోవాలి, మొత్తం స్వామిని మాత్రమే పూజిస్తూ ఉండాలంట. అది ఇంకా ఈ పాసురం యొక్క అర్థంలోకి వెళ్దాము. వంశం గురించి కూడా చెప్తుంది కదండి, ఇక్కడ కూడా వాళ్ళ సోదరుడు గురించి చెప్తుంది, గోపిక యొక్క సోదరుడు గురించి. గేదెలు అరుస్తున్నాయంటండి. ఎలా అరుస్తున్నాయంటే అరుపులు లేగ దూడల అరుపులు లాగా ఉన్నాయంట గేదెల అరుపులు కూడా. ఎందుకంటే లేగ దూడలకి ఆకలి అవుతుందేమో, ఇంకా మా దగ్గరికి రాలేదు పాలు తాగటానికి అని చెప్పి బాధపడుతున్నాయంటండి. బాధపడుతూ లేగ దూడలు రాలేదని బాధపడుతూ వచ్చేసినాయేమో అనుకొని పాలను మొత్తం దారలాగా కారి చేస్తున్నాయంటండి కిందకి, ఆ లేగ దూడలు వచ్చినాయేమో అని చెప్పి. అయితే అప్పుడంట కింద ప్రదేశం మొత్తం పాలతో నిండిపోయిందంటండి. ఎందుకు ఈ లేగదూడలు రాలేదు, ఆ లేగదూడలను తీసుకొచ్చి గేదెల దగ్గర కట్టేసి ఆ సోదరుడు మొత్తం స్వామినే పూజించుకుంటూ ఉన్నాడు కదా, అందుకని ఆ లేగదూడలను తీసుకొచ్చి దూడల దగ్గర వదిలేసే వాళ్ళు ఎవ్వరూ లేరంటండి. అలా నువ్వు కూడా, లోపల ఉన్న గోపికను, అలా నువ్వు కూడా మమ్మల్ని వదిలేసావా అమ్మా, ఆ స్వామి యొక్క గుణానుభవంతో నిద్రిస్తున్నావా, లెగిసి రావమ్మా, మమ్మల్ని వదిలేయకమ్మా అని గోదాదేవి అంటుందండి. అని ఇంకా ఎలా ఉందంటే కిందేమో మొత్తం పాలదారతో నిండిపోయి తడిచి ముద్ద అయిపోయిందంటండి. పైనుండేమో మార్గలి మాసం కదండి, మార్గశిర మాసం మంచు పడుతుంది కదా, పైనుండి మంచు పడుతుందంటండి. అందుకని ఈ గోపిక యొక్క బయట ఉన్న గోపికల స్థితి ఎలా ఉందంటే ఆమె యొక్క గడప పై భాగాన్ని పట్టుకొని నుంచొని ఉన్నారంటండి. కిందేమో తడిగా ఉంది, పైనుండేమో మంచు పడుతుంది, అందుకని కింద గడప యొక్క పై భాగాన్ని పట్టుకొని ఉన్నారంటే. లెగిసి రావమ్మా, ఈ స్థితిలో ఉన్నాం మేము, అయినా ఇంకా లెగిసి రావట్లేదంటండి లోపలున్న గోపిక. కోపము చేత దక్షిణ దిక్కున ఉన్న లంకకి మహారాజు అయినటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి రాముణ్ణి కీర్తిద్దాము, లెగిసి రావమ్మా అంటున్నారు. ఏంటండి ఇక్కడ మొత్తం కృష్ణయ్యని కదా, మరి రాముణ్ణి ఎందుకంటే కృష్ణయ్య అంట వస్తానని చెప్పి వీళ్ళ దగ్గరికి రాలేదంటండి. అయితే ఇంకా రావట్లేదు స్వామి, మనమే ఆ స్వామిని చేరుకుందామని చెప్పి వ్రతాన్ని స్టార్ట్ చేస్తారంటండి గోదాదేవిను గోపికలు. అందుకని ఇంకా ఆ స్వామి రాకముందే వీళ్ళే స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంకా రావట్లేదంటే అని చెప్పి స్టార్ట్ చేస్తారు. కానీ రాముడు అంటండి సీతను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేడంట, నేను సీతను వదిలి ఉండలేను అని చెప్పేవాడంట. అందుకని అటువంటి ఆ రాముణ్ణి కీర్తిద్దాము, లెగిసి రావమ్మా, ఆ రామచంద్రమూర్తిని కీర్తిద్దాము. బయట ఉన్న వాళ్ళందరికీ, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయిందిలే నేను ఇద్దరు గురించి, నువ్వు స్వామి యొక్క గుణానుభవంలో ఉన్నావేమో అందుకనే లెగిసి రావట్లేదని వాళ్ళందరికీ తెలిసిపోయింది, లెగిసి రావమ్మా అంటే ఆ గోపిక కూడా లెగిసి వచ్చి వీళ్ళ గోష్ఠిలోకి చేరుకుంటుందండి. ఆల్వార్లు, పొయ్గయ ఆల్వార్లు, కులశేఖర ఆల్వార్లు, దివ్యదేశం శ్రీ పెరంబదూర్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.